కాబట్టి సహజంగా అది ఉంటుంది. కేవీపీ రామచంద్రరావు గారు ఆ టైంలో ఒక రకంగా చెప్పాలంటే రాజశేఖర్ రెడ్డికి వచ్చిన పేరు వెనకాల ఆయన పాత్ర ప్రముఖంగా ఉంది. అంతకుముందు రాజశేఖర రెడ్డి మీద ఉన్నటువంటి ముద్ర, పత్రికల ద్వారా క్రియేట్ అయిన ముద్రని చెరపడంలో పత్రికలతో మేనేజ్ చేసింది ఆయనే. అన్ని పత్రికలు కి ఏదేది అవసరమో ఏమేంటో సెట్ చేసి ఓ రకంగా ఒక బాధ్యతాయుతమైన పాత్ర పోషించాడు ఆయన. నెగిటివ్ కవరేజ్ని తగ్గించేశాడు ఆయన. అదే సందర్భంలో రెండో పక్కన పార్టీ పరంగా సామాన్య నాయకుడు సామాన్య కార్యకర్తలకు కూడా రాజశేఖర్ రెడ్డి అంటే కేవీపీ ఫోన్ చేశారంటే రాజశేఖర రెడ్డి ఫోన్ చేసినట్టే. ఈయన అన్ని రాత్రి పగలు పనిచేసేవాడు కేవీపీ గారు. ఇప్పుడు ఎక్కడో విజయవాడలో మల్లాది విష్ణు అనేటటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి ఎప్పుడు వెళ్ళినా టచ్లోకి వస్తాడు. గుంటూరు అదే విజయవాడ వెళ్తున్నప్పుడు ట్రైన్ దగ్గర ఆగుతాడు. పక్కనుండే కేవీపీ చూశారు. ఓకే మనం అధికారంలోకి వచ్చాం. అక్కడ కార్పొరేటర్గా ఓడిపోయి ఉన్నాడు అప్పటికి మల్లాది విష్ణు. 4th ప్లేస్ ఏమి వచ్చింది అప్పుడు కార్పొరేటర్గా బీసెంట్ రోడ్లో పోటీ చేసిన టైంలో. కోరాడు విజయ్ కుమార్ సిపిఎం గెలిచింది అనమాట అప్పుడు. ఆ టైంలో అట్లాంటి వ్యక్తి ఏకంగా ఉడా చైర్మన్ అయ్యాడు. అలాగే జోగి రమేష్ ఓ పంచాయతీ స్థాయి నాయకుడి కిందన, లేకపోతే ఒక మైలవరం ఆస్థానానికి సంబంధించి, అప్పుడు మైలవరం అని కూడా అనడానికి లేదు, ఇబ్రహీంపట్నం, కొండపల్లి, ఫెర్రీ ఆ కాన్సెప్ట్. అట్లాంటి మనిషి ఎప్పుడు మనల్ని నమ్ముకున్నాడు.